డ్రగ్స్ దందాలో కీలక సూత్రధారి కెల్విన్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో కళ్ళు బైర్లు కమ్మే విషయాలు బయటపెట్టాడు. కెల్విన్ మొబైల్లో మొత్తం 1246 నంబర్లు ఫీడ్ చేసి ఉండగా కాల్ డేటాలో అనుమానాస్పదంగా ఉన్న 48 నంబర్లను విశ్లేషించారు. కెల్విన్ తో ఫోన్ చాటింగ్ ద్వారా సంభాషణలు జరిపిన 8 మంది టాలీవుడ్ ప్రముఖులకు ఎక్సైజ్ శాఖ నోటీసులు ఇచ్చింది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం వాళ్ళకి పిలవడం జరుగుతున్నది. డైరెక్ట్ ఎవరి మీద ఏం అలిగేషన్స్ పెట్టలే. ఇన్వెస్టిగేషన్ గా వాళ్ళందరికీ ఇక్కడే ఇంటర్వ్యూ క్వశ్చనింగ్ కోసం పిలవడం జరుగుతుంది. ఇప్పటి వరకు నాకే లేకపోతే ఏర్పాటు చేసిన స్పెషల్ స్టేట్ టాస్క్ ఫోర్స్కి లేకపోతే ఎస్ఐటికి ఏ లాయర్ నుంచి లేకపోతే ఎవరి మనిషికి నోటీసెస్ పంపడం జరిగినాయి. వాళ్ళ తరఫు నుంచి ఏం ఓన్లీ అక్నాలెడ్జ్మెంట్స్ వచ్చినాయి. ఇవాళ నోటీస్ రిసీవ్ చేశారు, అది వచ్చినాయి. కానీ లాయర్ తరఫు నుంచి ఫోన్ లేకపోతే అలాంటి ఏం రాలే. వస్తే తప్పకుండా నేను అదే చెప్పాను. నేను లేకపోతే ఎస్ఐటి టీమ్ ఈ పేరు బయట పెడితే లీగలీ ఇట్ ఈస్ అన్ఎథికల్, ఇన్కరెక్ట్. We will not do it. Sir, Kelvin list ఎంతమంది ఉన్నారు సార్? See అండి, రమేష్, ఆ లిస్ట్ కంటిన్యూస్ గా ఆలోచన జరుగుతుంది. ఒక ఫోన్ లో చాలా వరకు రికార్డ్స్ ఉండవచ్చు, లేకపోతే ఇంటర్వ్యూషన్ టైమ్ లో ఆయనకి ఫస్ట్ టైం ఆల్మోస్ట్ 24 hours ఇప్పుడు మళ్ళీ రిమాండ్ కి తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కెల్విన్ ఒక్క మనిషి పేరు కాదు. ఆల్మోస్ట్ నిన్నటి వరకు 12 persons అరెస్ట్ అయ్యారు. దాంట్లో 10 మంది ఎల్ఎస్డి ముఠా సంబంధించిన, 2 బుకింగ్ సంబంధించిన వాడు ఉన్నారు. సో నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను, ఈ ఫ్యాక్ట్స్కి స్ట్రేట్గా కొంచెం ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ తరఫు నుంచి డిపార్ట్మెంట్ పరంగా లేకపోతే ఎస్ఐటి పరంగా పేరు బయట ఇవ్వడం ఎథికల్ కాదు, లీగల్ కాదు. సార్ ఇప్పటికే సినీ పరిశ్రమలో పెద్దలు మీ మీద అన్ని రకాలుగా ప్రెజర్స్ చేస్తున్నారు అని చెప్పేసి అంటే ఇప్పటి వరకు నా మీద ఓన్లీ సపోర్టే వచ్చింది, ప్రభుత్వం సపోర్ట్ వచ్చింది. అదే ప్రకారం అదర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కూడా సపోర్ట్ ఇస్తుంది. ప్రెషర్ లేకపోతే అలాంటి ఎవరు అంటే ఇప్పటి వరకు ఎవరు టార్గెట్ చేయలే, ఇబ్బంది పెట్టలే. మన చట్టపరంగా లీగల్ గా పోతే అదే కరెక్ట్ ఉంటుంది. గవర్నమెంట్ నుంచి 100% సపోర్ట్ ఉంది, దాంట్లో డౌటే లేదు. అంటే గవర్నమెంట్ 100% సపోర్ట్ ఉంది, దాంట్లో డౌటే లేదు. అండి, నా పర్సనల్ కారణాల వల్ల కొంతమందికి తెలుసు, ఒక ఉంది రీజన్ ఉంది. నా మదర్కి డెత్ అయింది కొంచెం ఒక 2 నెలల కింద. దానివల్ల కొన్ని రోజు లీవ్ నా నేటివ్ ప్లేస్కి వెళ్తున్నాను. ఆ లీవ్ ఈ కేసు ముందు శాంక్షన్ అయింది. నా లీవ్కి కొన్ని రోజు కోసం నా ఊరికి వెళ్తున్నాను. ఆ లీవ్కి దీనికి ఏం సంబంధం? ఏం లేదు. ఈ కేసులో ఒక ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం మీకు అన్ని రకాలుగా ఇబ్బంది, అంటే ఈ కేసు ముందు అది కరెక్ట్ లేదు మా, అది కరెక్ట్ లేదు. దీని గురించి నేను ఏం కమెంట్ చేయను. కానీ గవర్నమెంట్ సపోర్ట్ 100% మన డిపార్ట్మెంట్ కి ఇన్వెస్టిగేషన్ కి ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ కూడా ఉంది. వాళ్ళు ఎంత కేపబిలిటీ ఉంది, వాళ్ళు టోటల్ గా సపోర్ట్ ఇస్తే ముందుకు పోతాము. యాజ్ ఆఫ్ నౌ వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్. థ్యాంక్ యూ అండి. అది అకున్ సబర్వాల్ చెప్తుంది. టాలీవుడ్ లో మత్తు చిత్రానికి సంబంధించి ఎక్సైజ్ శాఖ విచారణకు సంబంధించి ఆయన వివరాలు మీడియాకు వెల్లడించారు. ఎవరు తన మీద ఒత్తిడి తీసుకురావట్లేదని, ఈ విషయంలో గవర్నమెంట్ సపోర్ట్ ఫుల్గా ఉందని చెప్తున్నారు. డ్రగ్స్ దందాలో కీలక సూత్రధారి కెల్విన్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో కళ్ళు బైర్లు కమ్మే విషయాలు బయటపెట్టాడు. కెల్విన్ మొబైల్లో మొత్తం 1246 నంబర్లు ఫీడ్ చేసి ఉండగా కాల్ డేటాలో అనుమానాస్పదంగా ఉన్న 48 నంబర్లను విశ్లేషించారు. కెల్విన్తో ఫోన్ అలాగే చాటింగ్ ద్వారా సంభాషణలు జరిపిన 8 మంది టాలీవుడ్ ప్రముఖులకు ఎక్సైజ్ శాఖ నోటీసులు ఇచ్చింది. నోటీసులు అందుకున్న వారిలో హీరో రవితేజ, తరుణ్, నవదీప్, తనీష్, నందు, హీరోయిన్ చార్మి, ముమైత్ ఖాన్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, కెమెరామ్యాన్ శ్యామ్ కే నాయుడు,
ఆర్ట్ డైరెక్టర్ చిన్న, ఆర్టిస్ట్ సుబ్బరాజు, శ్రీనివాసరావు ఉన్నారు. వీరంతా వారంలోపు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. డ్రగ్స్ దందాలో కీలక సూత్రధారి కెల్విన్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో కళ్లు బైర్లు కమ్మే విషయాలు బయటపెట్టాడు. కెల్విన్ మొబైల్లో మొత్తం 1246 నంబర్లు ఫీడ్ చేసి ఉండగా కాల్ డేటాలో అనుమానాస్పదంగా ఉన్న 48 నంబర్లను విశ్లేషించారు. కెల్విన్తో ఫోన్ అలాగే చాటింగ్ ద్వారా సంభాషణలు జరిపిన 8 మంది టాలీవుడ్ ప్రముఖులకు ఎక్సైజ్ శాఖ నోటీసులు ఇచ్చింది. నోటీసులు అందుకున్న వారిలో హీరో రవితేజ, తరుణ్, నవదీప్, తనీష్, నందు, హీరోయిన్ చార్మి, ముమైత్ ఖాన్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, కెమెరామ్యాన్ శ్యామ్ కే నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్న, ఆర్టిస్ట్ సుబ్బరాజు, శ్రీనివాసరావు ఉన్నారు. వీరంతా వారంలోపు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. డ్రగ్స్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు. అసలు కెల్విన్ కాల్ డేటాలో తన ఫోన్ నంబర్ ఎలా వచ్చిందో తనకు తెలియదని అన్నాడు. ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల నుంచి తనకు నోటీసులు అందాయని ఆయన అన్నాడు. ఖచ్చితంగా పోలీసుల విచారణకు తాను హాజరవుతానని చెప్పారు సుబ్బరాజు. నిజం త్వరలోనే తెలుస్తుందని TV9తో అన్నారు సుబ్బరాజు. సుబ్బరాజు గారు, మీకు నోటీసులు అందాయని చెప్పి న్యూస్ బయటకు వచ్చింది. మీకు నిజంగా నోటీసులు అందాయా లేదా మీరు కన్ఫర్మ్ చేయగలరా? అందే నోటీసులు అందాయి. అండ్ అంటే నాకున్న కన్ఫ్యూజన్ ఏంటంటే నాకు ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు ఫస్ట్ పాయింట్. అండ్ అంటే నేను కంటిన్యూస్ గా కన్సిస్టెంట్ గా ఇండస్ట్రీలో ఉన్న, అంటే నేను తెలిసిన వాళ్ళందరికీ తెలుసు అండ్ తెలియని వాళ్ళు కూడా చెప్తున్నాను. నేను హెల్త్ కాన్షియస్ గురించి కంటిన్యూస్ గా అందరికీ చెప్తూ ఉంటాను. హౌ టు బీ హెల్దీ అండ్ హెల్దీ రెజ్యూమెన్ ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అని. మరి ఇలాంటిది నాకు వచ్చేటికి ఫస్ట్ నాకు షాక్, నాతో పాటు నాకు ఇది షాక్ కన్నా ముందు నేను షాక్ అయ్యాను. సుబ్బరాజు గారు, మీకు ఇచ్చిన నోటీసులో ఏమని రాసింది సార్, చెప్పగలరా? ఏం లేదు, ఎంక్వైరీ అని ఉంది. ఓకే, కెల్విన్ అనే వ్యక్తికి మీకు ఏమైనా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ సంబంధం ఉందా? ఐ మీన్ మీకు పరిచయం అతను? అసలు తెలియదండి, అతను ఎవరో కూడా నాకు తెలియదు. ఎవరో తెలియదు, అస్సలు తెలియదు, కానీ మీకు నోటీస్ ఎలా అందింది? మరి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? నేను అనుకోవడం అతను కెవిన్ బట్ ఆయన ఫోన్ లో, కెల్విన్ ఫోన్ లో మా నెంబర్లు దొరికాయని మాకు నోటీస్ ఇచ్చారంట. ఎస్ నా పాయింట్ కూడా అదే. కెల్విన్ ఫోన్ డేటాలో మీ నెంబర్ ఉంది అంటే అదే అని ఇచ్చారని అన్నారు. అదే ఉందా లేదా కూడా నాకు తెలియదు. అదే కదా చెప్పేది. నేను ఎందుకు కాన్ఫిడెంట్ గా ఉన్నానంటే ఐఎమ్ రెడీ టు షో ఎనీథింగ్. కమ్ ఆన్, అది ఏదైనా సరే ఐ ఫేస్ ఇట్ అండ్ డెఫినెట్లీ జస్ట్ టు రెస్పెక్ట్ ద సిస్టమ్. The system is right. The system is going perfect, no doubt about it, and I'm very ready to support them. మీకు సంబంధం లేనప్పుడు మీకు నోటీస్ వచ్చింది కాబట్టి, మీకు ఒక పెద్దగా ఒక అసోసియేషన్ ఉంది కాబట్టి వాళ్ళ దృష్టికి ఇలా నాకు నోటీస్ ఇచ్చారు. Definitely. I informed the ma that I got the notice, and అది ఎందుకు వచ్చిందా అనేది వీళ్ళకి తెలియదు కదా. సో హౌ కెన్ దే ఆన్సర్? మాకెవ్వరికి కూడా ఎటువంటి అలవాట్లు లేవు. అందరం కూడా నేను చాలా కాలం వెజిటేరియన్, వీగన్ గా ఉన్నాను. అండ్ వెరీ అకేషనల్ గా సరదాగా వైన్ అయి తాగుతూ ఉంటాను నేను అప్పుడప్పుడు. అండ్ మాకు ఎందుకు ఉంది ఇలాంటి లిస్టులు? అసలు మా పేర్లు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. దట్స్ ది హోల్ పాయింట్. ఈ డ్రగ్స్ విషయంలో టాలీవుడ్కి సంబంధించి, లింకులకు సంబంధించి అనేక సార్లు వార్తలు బయటకు వచ్చిన నేపథ్యంలో మీకు ఎప్పుడైనా మీ చెవిన పడ్డాయా ఫలానా వాళ్ళు డ్రగ్స్ కొనడం కానీ, సేవించడం కానీ, లేకపోతే ఒక పెడ్లర్గా మారడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయని మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు ఏమనుకుంటూ ఉంటారు? నాలెడ్జ్ అయితే డెఫినెట్ గా ఉంది. బీన్ లైక్ చాలా రోజుల నుంచి అది కంటిన్యూస్ గా అలాగా చాలా మంది దాంట్లోకి వెళ్తున్నారు అనే సంగతి నాకు తెలుసు. ఐఎమ్ అవేర్ ఆఫ్ ఇట్ డెఫినెట్లీ. అదే దానికి నేను ఈ మధ్యన ఎప్పుడో 1 or 2 క్యాంపెయిన్స్ కూడా చూసాను. నేను ఎవరినో తెలిసిన కూడా అడిగాను, ఎన్ని చేస్తున్నామండి, ఎన్ని కంట్రోల్ అవుతున్నాయి, ఒక్కటి ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం మనమని.
డ్రగ్స్ విషయంలో మన పీపుల్ ని కొంచెం వెళ్ళకుండా లేకపోతే అది సినీ నటుడు సుబ్బరాజు రియాక్షన్. మొత్తానికి కెల్విన్ కాల్ డేటాలో తన నంబర్ అసలు ఎందుకుందో అర్థం కాని పరిస్థితిలో ప్రస్తుతం నేను ఉన్నానని, అయితే పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని సుబ్బరాజు అంటున్నాడు. డ్రగ్స్ దందాలో కీలక సూత్రధారి కెల్విన్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో కళ్ళు బయర్లు కమ్మే విషయాలు బయటపడ్డాయి. చాలా మంది సెలబ్రిటీల పేర్లు ఇప్పుడు బయటకు వచ్చాయి. మొత్తం 12 మంది సినీ ప్రముఖులు ఇప్పుడు ఎక్సైజ్ శాఖ నుండి నోటీసులు అందుకున్నారు. వాళ్ళు కంపల్సరీగా విచారణకు హాజరు కావాలని చెప్తున్నారు. ఈ లిస్ట్ లో హీరో నవదీప్ ఉన్నాడు. నవదీప్ రియాక్షన్